ప్రీవియస్ వీడియోలో నాకు ఇల్లు కట్టుకోవాలని ఒక మంచి కోరిక ఉంది అని చెప్పాను కదా. సో చాలామంది ఇప్పుడున్న ఇల్లు మీది కాదా అనుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇస్తాను. అలాగే మేము అసలు ఏం చూడడానికి వచ్చామో మీరు గెస్ చేసుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంతకీ ఎవరి కోసం వచ్చామో కూడా వీడియోలో చెప్తాను. ఏంటంటే ఇప్పుడు అత్తమామలు కట్టించిన ఇంట్లో మనం ఉంటే ఏదో ఒక రోజు కోడల్ని కూతురులాగా చూస్తారా ఏంటి, ఇది నీ ఇల్లే అంటారా ఏంటి అనరు కదా. ఇది నా ఇల్లు, ఇంట్లో నుంచి వెళ్ళిపోని ఏదో ఒక రోజు అంటూనే ఉంటారు. నాకేంటంటే ఒకరు సంపాదించి ఇచ్చిన సంపాదన నాకు ఇష్టం ఉండదు. ఏదైనా ఉంటే నేను సంపాదించుకోవాలి, అది నేనే అనుభవించాలి, నా పిల్లలు అనుభవించాలి, అలా అనుకుంటానన్నమాట. సో అందుకే నాకు ఎవరేమన్నా మాట అన్నా కూడా నచ్చదు. అందుకే నా సంపాదనతో నేను కట్టుకున్న ఇంట్లో ఉంటే అదొక సంతృప్తి నాకు. అలా అని నేను వాళ్ళని వేరు చేసినట్టయితే కాదు. కొంతమంది అర్థం చేసుకునే అత్తమామలు ఉంటారు, కొంతమంది అయితే ఉండరండి. అందరికీ ఒకేలాంటి అత్తమామలు దొరుకుతారని ఏం లేదు, అందరికీ ఒకేలాంటి కోడళ్ళు మంచి దొరుకుతారని ఏం లేదు. ఆ బాధ పడే వాళ్ళకి, అనుభవించే వాళ్ళకే తెలిసిద్ది కదా. నాకంటూ చాలా ఆశలు ఉన్నాయి. మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇంట్లో మంచిగా ఫర్నిచర్ ఉండాలి, అది నేను సంపాదించుకున్న సంపాదనతోనే. నిజంగా చెప్తున్నాను, నాకు ఎవ్వరి రూపాయి అవసరం లేదు. అటు మా అమ్మ వాళ్ళ తరపు నుంచైనా, అత్త మామల తరపు నుంచైనా. వాళ్ళు ఇస్తానన్నా కూడా నేను అసలు తీసుకోను. ఎందుకంటే ఈ రోజు ఒక రూపాయి పెట్టి ఆ తర్వాత 100 మందికి డబ్బుకేసుకుంటారు కొంతమంది. నేను అందరినీ అనట్లేదు. కొంతమంది ఉంటారు ఇంట్లో సొంత కొడుకుకే పెట్టినా కూడా ఏదో బయట వాళ్ళకి పెట్టినట్టు ఊరంతా, ప్రపంచం అంతా, చుట్టాలకంతా చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది కన్న కొడుకు బాగుపడ్డా కూడా ఓరవరు. ఎందుకంటే ఆ బాగులో కోడలు ఉంది కదా, కోడలు ఎక్కడ సుఖపడిపోయిద్దేమోనని వాళ్ళ కుళ్ళు అనమాట. అదే బిడ్డ మాత్రం మంచిగా ఉంటే హ్యాపీ వాళ్ళకి. కొంతమంది అత్తమామలు ఉంటారు, ఎంతగానో చూడు బిడ్డే బాగుపడాలి, కోడలు చెడిపోవాలని చూస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళ ఆలోచనలే వాళ్ళకి దీవెనలై తగులుతూ ఉంటాయిలేండి. సో మొత్తానికైతే మా పిన్ని వాళ్ళు ఏదో లక్కీ డ్రా కడితే అందులో వాళ్ళకి సోఫా తగిలిందని తీసుకోవడానికి వెళ్తూ నన్ను రమ్మని చెప్పారు, నన్ను మా హస్బెండ్ని. ఎందుకంటే మాకు కొంచెం తెలుసు కదా ఫర్నిచర్ గురించి, అందుకే వచ్చాము. వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అయితే జరిగింది. అది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ అండి. చాలా మంది ఇంకేంటి శైలు ఏదో ఫర్నిచర్ షాప్ దగ్గరికి వెళ్ళింది, ఏదో ఒకటి తీసుకోవడానికే వెళ్ళిందని అనుకుంటారు. కానీ అంత కంగారు పడిపోయి బెంబేలు మాకండి, అదైతే నా కోసం అయితే కాదు. నా కోసం తీసుకుంటే మాత్రానికి ఖచ్చితంగా యూట్యూబ్లో లైవ్ పెడతా. అది ఏ రోజనంటే నేను మంచి ఇల్లు కట్టినప్పుడు. అది తొందరలోనే ఉంది, దేవుడి చిత్తం. నేనైతే దేవుడికి గట్టిగా ప్రార్థన చేస్తున్నా. నా దేవుడి ఆశీర్వాదంతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఎందుకంటే మీరు అందరు నా మంచి కోరేవాళ్ళు, నేను బాగుపడితే మీరు చూసి ఆనందపడేవాళ్ళు, మీ బిడ్డ, మీ చెల్ల, మీ అక్క అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఒక మాట చెప్పాలంటే ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళే నా శ్రేయోభిలాసులు, నా మేలు కోరేవాళ్ళు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ వెన్నుపోటు పరిచేవాళ్ళు.